నంద్యాల జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసేటప్పుడు వరదలు వచ్చాయి. అప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉండేది. కర్నూలు నుంచి రావాలి, పొద్దున ఫోటోలు తీయాలి, వెళ్ళిపోవాలి. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అది కుందు నది పోటెత్తి అప్పుడు మొత్తం నంద్యాల హరిజన వాడలు, వైఎస్ఆర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ అన్నీ మొత్తం మునిగిపోయి ప్రజలు అక్కడ రాకపోగలే బంద్ అయిపోయాయి. ఆ ఫోటోలు చాలా అందంగా తీశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీసుకొని వచ్చి వెంటనే వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు మా వార్తలకు ఆ ప్రాణాలు అనమాట ఆ ఫోటోలు. ఎందుకంటే మనం తీసే ఫోటోలు కొన్ని కోట్ల మందిని కదిలిస్తూనే ఉంటాయి. ఎప్పటికీ ఎవరైతే మంచి ఫోటోలు తీస్తారో వాళ్ళందరికీ ఎప్పటికీ అంతం అనేది ఉండదని గుర్తించాలి. ఈ ఫోటో జర్నలిజం వృత్తికి ఎప్పుడు మనుగడ అంతం అనేది ఉండదని మరొకసారి గంటాపదంగా చెబుతున్నాను. అయితే మీకు ఏపీయూడబ్ల్యూజే తరఫున ఫోటో జర్నలిస్టులకు వృత్తిపరంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా అండగా ఉంటాం. ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఫోటో జర్నలిస్టులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫోటో జర్నలిస్టులు కర్నూలు జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో జర్నలిస్టులకు అలాగే ఇతర ఫోటోగ్రాఫర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లూయిస్ డాగ్యూరే జన్మదినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆయన ఫోటోగ్రఫీ పితామహునిగా ఆయన్ను అభివర్ణిస్తారు. ఈ సందర్భంగా ఫోటో జర్నలిస్టులతో పాటు మేము కూడా వారిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ముందుగా కర్నూలు జిల్లా ఫోటోగ్రఫీ జర్నలిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులారా, నేను మీతో 2 విషయాలు చెప్పవలసిన్నాను. వాస్తవంగా ఫోటోగ్రఫీ అనేది చాలా చాలా గొప్పది. ఇప్పటికి కూడా ఈ ఫోటోగ్రఫీకి మరి కొంచెం తగ్గిందని మాత్రం ఏమాత్రం అనుకోవటం లేదు. ఎందుకంటే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రతి వారం పార్లమెంట్ సమావేశాలు మంగళ మిలాన్ అని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రతి వారం మీటింగ్ కండక్ట్ చేస్తారు. మాకు మొట్టమొదటి ఫస్ట్ ఆల్ ఎంపీస్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చినా కూడా ఫోటోగ్రఫీ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ టైం ఇస్తారు ఫస్ట్. అంటే వాళ్ళ యొక్క ప్రత్యేకత, అంటే వాళ్ళని గుర్తించే విధానం ఇప్పటికి కూడా ఉంది. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత హైఫై టెక్నాలజీ వచ్చినా కూడా ఫోటోగ్రఫీ వాళ్ళకు ఫస్ట్ 5 minutes ఇచ్చి మొత్తం ఫోటోగ్రఫీ అయిపోయిన తర్వాతనే ఆఫ్టర్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రతి వారం ఆ ఫోటోగ్రఫీలో నేషనల్ ఫోటోగ్రాఫర్స్ అంతా దాదాపు 60-70 మంది లైన్ నిలబడి ఎంత విపరీతంగా షాట్లు కొడుతుందంటే ఆ టైంలో 5 నిమిషాల్లో. అంటే ఫోటోగ్రఫీ యొక్క గొప్పతనం తెలియజేస్తాం ఈరోజు కూడా పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి సంఘటన ఇది. అలాగే ప్రభుత్వానికి ప్రజల మధ్యన వారధిగా ఉండే పాత్రలో కూడా ఫోటోగ్రఫీ చాలా కీలకమైనది. ఎందుకంటే
డైలీ పేపర్ చదవండి మాకు అసలు ఆ రోజు గడవదు. ఎక్కడ ఏం జరుగుతుంది చూడాలంటే ఒక ఫోటోతో ఉండేటువంటి న్యూస్ వేరు, జెండాలో రాసేటువంటి న్యూస్ వేరు. ఫోటోని చూసి ఆ న్యూస్ చదివితే ఏమిటంటే కళ్ళ కట్టినట్టు ఉంటుంది అనమాట. నిజమే జరిగింది కానీ మామూలు న్యూస్ రాస్తే ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఒక అభిప్రాయంతో ఉంటాం మేము కొంత. ఆ ఫోటోగ్రఫీ ఉన్నప్పుడు దానికి రెండో మార్గం ఉండదు, ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి ఫోటోగ్రఫీ అనేది చాలా చాలా గొప్పది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడున్నటువంటి టెక్నాలజీలో భాగంగా ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎంత వచ్చినా కూడా మీ యొక్క పాత్ర అమోఘమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇందాక చెప్పారు మా సమస్యలు చాలా చాలా విపరీతంగా ఉన్నాయి సార్, అన్ని జిల్లాలో ఉన్నాయి, కానీ మా కర్నూలు జిల్లా ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పాను. నాకు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ విషయంలో గతంలో కూడా ఇలాంటి వేదికలు మేము ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ పెట్టాలని చెప్పేసి రంజిత్ భాష కలెక్టర్ గారు ఉన్నప్పుడు గతంలో ఆయన నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్న తర్వాత సార్ కొంచెం ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ముఖ్యంగా మా దృష్టికి కూడా మేడం గారు అన్నారు, చెప్పారు 2 క్వార్టర్స్ అని చెప్పారు ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ అక్కడ. ఆ 2 క్వార్టర్స్ మీరు అంతా ఐక్యంతో రావాలి మీరు, ఎందుకంటే మీలో మీకు విభేదాలంటే అది కొంచెం బాధాకరం. ఆ 2 క్వార్టర్స్ ఇచ్చారంటే మీకు మీరు అందరూ కలిసికట్టుగా రండి. దాని ఫండింగ్ కూడా నా ఎంపీ నుంచి మ్యాక్సిమం అమౌంట్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి సభాముఖ్యం తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేయి మీరేస్తే మేమేనికి వస్తుంది. 2 క్వార్టర్స్ అనేది చాలా చాలా వాల్యుబుల్ స్థలం ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రిన్సెస్ లో స్థలం దొరకాలంటే చాలా కష్టం, మీ అందరికి తెలిసిన విషయం అది. కాబట్టి ఆ 2 క్వార్టర్స్ విషయంలో మనకు అలర్ట్ అయినాయి కాబట్టి దేవాలయకుండా మా సహకారం ఏమైనా ఎవరికైనా చెప్పండి, చెప్పండి వాళ్ళకి నచ్చజెప్పి అని చేస్తాం. మనందరూ కలిసికట్టుగా వచ్చి ముందు ఆ క్వార్టర్స్ ముందు రెనోవేట్ చేసుకుని దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దానికి సంబంధించిన ఫండ్ మేము ఎంపీలర్స్ నుంచి కూడా కొంత సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు సాధ్యం తొందరగా మనం ఆ కాలం సాధిద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రెండో అంశం ఇందులో చెప్పారు, మా జర్నలిస్ట్ కల్లా రైల్వేలో కరోనా తర్వాత మాకు రాయితీలు ఇవి పోయేస్తారని చెప్పారు. చాలా ఈరోజు శుభపరిణామం. మీరు ఈరోజు మీకు ఈరోజు డే జరగడం కూడా రేపటి ఉదయం సికింద్రాబాద్ లో సౌత్ సెంట్రల్ రైల్వే మీటింగ్ రేపే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి సిఫార్సు చేస్తాం రేపు. ఈరోజు మా నిర్వహణ ఈరోజు సాయంకాలం మేము దీన్ని అందులో పొందుపరుస్తాం. జిల్లా రైల్వేల మీద చాలా చాలా రాశాము, కానీ ఈరోజు మీరు చెప్పారు కాబట్టి ఈ క్షణం ఈరోజు సాయంకాలం దాన్ని నోటిఫై చేసుకుని సపరేట్ సౌత్ సెంట్రల్ జిఎం శ్రీవాస్తవ్ గారికి మీ సమస్యను ఖచ్చితంగా చెప్పి వాళ్ళ నుంచి కూడా కేంద్రానికి సిఫార్సు అయ్యేటట్లా మేము పార్లమెంట్ లో మేము అశ్విని వైష్ణవ్ గారిని కలిసి అది ఆ విధంగా ప్రయత్నం చేయడం ఒక అంశం. రెండో అంశం ఇక్కడ నుంచి కూడా సౌత్ సెంట్రల్ నుంచి కూడా, ఎందుకంటే భారతదేశంలో సౌత్ సెంట్రల్ గణనీయమైన లాభాలు ఉంది వాస్తవంగా, కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సౌకర్యాలు మొత్తం అరగొరగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ సౌత్ సెంట్రల్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గట్టిగా ప్రతిపాదిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మాకు ఈ కూటమి ప్రభుత్వానికి మీ సహకారం ఎంతైనా కావాలా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో చాలా చాలా డెవలప్ చేస్తా ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధిని మీరు ఏ రోజుకి ఆ రోజు చాటి చెప్పాలా. ఎందుకంటే మీ సమస్యలను మీ డిమాండ్స్ తీర్చడంలో మా వంతు పాత్ర ఖచ్చితంగా ఏ మాత్రం కించిత్ లోపం లేకుండా సాధ్యమైనంత తొందరలో మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము పోటీపడతామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మీ సహకారం కూడా మాకు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా లూయిస్ డాగ్రే అంటే ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే జయంతి సందర్భంగా ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రతి ఏటా. ఈ సందర్భంగా ఆ మహానుభావునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఫోటో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే మధురమైన సంఘటనలన్నీ ఫోటోలో బంధించి భద్రంగా పదిలపరుచుకుంటున్నాం. దానికి కారణం ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఫోటో జర్నలిస్ట్ వృత్తి కూడా ఎంతో రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే వార్త రాసే సమయంలో ఫోటో లేకపోతే వార్తకు కూడా నిండుదనం రాని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఫోటో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పాట్లోకి వెళ్ళి ఫోటోలు తీసే సమయంలో అనేక సార్లు దాడులు జరిగాయి. తర్వాత చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అలాగే ఫోటో జర్నలిస్టులకు కూడా చాలా వరకు నిరుపేద కుటుంబాలే ఉన్నాయి. ఈ వృత్తిని సమాజం పైన వాళ్ళకున్న అంకిత భావంతో సేవా దృక్పథంతో ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. కనుక వాళ్ళని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని
ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు కూడా సహకరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. వాళ్ళకి అలాగే రక్షణ చట్టంలో భాగంగా ఫోటో జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు, జర్నలిస్టులందరికీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.